డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనము రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో రకాల గురించి నేర్చుకోబోతున్నాం. ఫంక్షన్ అంటే ఏమి నేర్చుకున్నాం మీకు గుర్తుందనుకుంటాను. ఫంక్షన్స్ అంటే ఏమి, రెండు ఓవల్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఫస్ట్ సర్కిల్లోని ఎలిమెంట్స్ అంతా కూడా సెకండ్ సెట్లోని ఎలిమెంట్స్తో జతపరచబడాలి. అది ఏకైకంగా జతపరచబడాలి. ఏ ఒక్కదానికి కూడా రెండు ప్రతిబింబాలు ఉండకూడదు. అదే సమయంలో ప్రతి ఒక్కదానికి ఒక ప్రతిబింబం ఉండాలి. ప్రతిబింబం అంటే ఇమేజ్. సో ఇన్ డొమైన్ ఎవ్రీ ఎలిమెంట్ షుడ్ హ్యావ్ image as a unique. So every element should have image. That is the main point for the definition of the function. సో ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ వీటిలో చూస్తే కొన్ని ఒకే రకంగా ఉంటుంది. మీరు గమనించండి, కొద్దిసేపు గమనించిన తర్వాత నేను చెప్తాము. మీరు గమనించినట్లయితే ఇక్కడ R1 R3 ఒక విధంగా ఉన్నట్లుంటుంది. తర్వాత మిగిలినవంతా వేరే రకంగా ఉంటుంది. R5 R2 R4 R6 వేరే రకంగా ఉంటుంది. R1 R3కు మిగతా వాటికి డిఫరెన్స్ ఉంది. అదే వాటిల్లో అంటే R2 R5 R4 R6లో డిఫరెంట్గా ఉన్నా కూడా వాటిలో కూడా మళ్ళా డిఫరెన్స్ ఉంది. R4 R6 కన్నా కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే R1 R3 గమనించినట్లయితే ఇప్పుడు చూడండి, డొమైన్ ఎక్స్లోని ఎవ్రీ ఎలిమెంట్కి ఇమేజ్ ఉంది. అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇమేజ్ ఆర్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇమేజెస్ డిఫరెంట్గా ఇక్కడ ఉంది. అదేవిధంగా R3లో కూడా చూసినట్లయితే డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. ఏ ఒక డొమైన్లోని ఏ ఒక్క ఎలిమెంట్కి కూడా సేమ్ ఇమేజెస్ లేదు. బట్ మీరు ఇక్కడ చూసారంటే R5లో గమనించినట్లయితే 4-5కి రెండింటికి ఒకే సేమ్ ఇమేజ్ ఉంది. బట్ ఇది ఫంక్షన్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ డొమైన్ హ్యావ్ ఇమేజ్ అండ్ ఇట్ ఈస్ యూనిక్. బట్ ఇక్కడ చూసినట్లయితే 4-5కి సేమ్ ఇమేజ్ ఉంది. అదేవిధంగా R2లో చూసినట్లయితే 1-0-2 ఈ మూడింటికి సేమ్ ఇమేజ్ ఉంది. R4లో కూడా -3 4కి సేమ్ ఇమేజ్ ఉంది. R6లో కూడా 1-4కి సేమ్ ఇమేజ్ ఉంది. కాకపోతే R1 R3 మిగిలిన వాటితో డిఫరెంట్గా ఉంది. ఎలా ఉందంటే డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. అంటే ఏ విధంగా ఒక్కదానికి కూడా సేమ్ ఇమేజ్ లేదు, ఏ రెండు ఎలిమెంట్స్ కూడా సేమ్ ఇమేజ్ లేదు. సో దీన్ని ఎలా చెప్పవచ్చు, మనము 1-to-1 ఫంక్షన్ అని చెప్పవచ్చు. మనం అంటే 1 ఎలిమెంట్కి 1 ఇమేజే ఉంది కాబట్టి దీన్ని మనం 1-to-1 ఫంక్షన్ అనవచ్చు. సో అదేవిధంగా ఇవంతా చూస్తున్నట్లయితే రెండు more than one elements have the same image. So it can say many to one function అని చెప్పవచ్చు. ఇలాంటి ఫంక్షన్ని many to one function అని చెప్పవచ్చు. తర్వాత ఇది కూడా many to one ఫంక్షనే అవుతుంది. తర్వాత ఇది కూడా ఏమవుతుంది, మనకి many to one ఫంక్షన్ అవుతుంది. తర్వాత ఇది ఏమంటున్నారు ఇక్కడ ఆన్ టు ఫంక్షన్, ఇది మెనీ టు వన్ ఫంక్షనే. బట్ దీన్ని ఏమంటున్నాం అంటే R2ని ఆన్ టు ఫంక్షన్ అంటున్నాం. ఆన్ టు ఫంక్షన్ అంటే ఏమి అంటే ఇక్కడ డొమైన్లో ఏదైనా మిగిలిపోయిందో ఇమేజ్గా లేకుండా లేదు, అన్ని ఎలిమెంట్స్ కోడొమైన్లోని అన్ని ఎలిమెంట్స్ ఇమేజ్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, R3లో కూడా కోడొమైన్లోని అన్ని ఎలిమెంట్స్ ఇమేజ్గా ఉంది. సో కోడొమైన్ వచ్చి ఖాళీగా ఉండకూడదు. కోడొమైన్ షుడ్ బి ఈక్వల్ టు రేంజ్. ఇక్కడ R2లో రేంజ్ ఏమవుతుంది మనకి 1-7, కోడొమైన్ ఏమి 1-7 అంటే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్. ఇది ఎప్పుడు సాధ్యపడుతుంది రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ అనేది? కోడొమైన్లోని ఎవ్రీ ఎలిమెంట్ ఇమేజ్గా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. సో R2లోను R3లో మీరు గమనించినట్లయితే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ కోడొమైన్ యాజ్ ఎ ఇమేజ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఆఫ్ ది డొమైన్. సో అలాంటి ఫంక్షన్స్ మనం ఏమంటాం అంటే ఆన్ టు ఫంక్షన్ అంటాం. ఆన్ టు ఫంక్షన్ అంటే ఏమి,
కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్, అంటే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ అయితే ఇది ఆన్ టు ఫంక్షన్ అంటాము. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కోడొమైన్లోని ప్రతి ఎలిమెంటు డొమైన్లోని ఎలిమెంట్తో జతపరచబడి ఉండాలి. సో అలా ఇక్కడ చూసినట్లయితే R6లో కూడా మనకి రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 1 0 -3, కోడొమైన్ వచ్చి y, అది కూడా 1 0 -3, ఇది కూడా ఆన్ టు ఫంక్షన్ అవుతుంది. సో ఇక్కడ కొన్ని గమనించినట్లయితే 1 to 1 అండ్ ఆన్ టు ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ మెనీ టు 1 ఫంక్షన్ వచ్చేసి ఇదేమవుతుంది, ఇక్కడ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ కాదు కాబట్టి ఇది ఆన్ టు ఫంక్షన్ కాదు. సో ఇది ఆన్ టు ఫంక్షన్ అని చెప్తున్నా. R6 వచ్చి ఆన్ టు ఫంక్షన్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం చెప్పాము రేంజ్ ఈజ్ నాట్ ఈక్వల్ కోడొమైన్ అయితే వాటికి ఇంకొక పేరు ఏం చెప్పుకోవచ్చు అంటే ఇంటూ ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆన్ టు ఫంక్షన్ కాదో అవన్నీ కూడా మనము ఇంటూ ఫంక్షన్గా చెప్పుకోవచ్చు. ఇంటూ ఫంక్షన్. సో ఇది. సో ఇప్పుడు ఈ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మీరు ఇప్పుడు నేర్చుకున్నారు ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా ఏమేమి ఉన్నాయని చెప్పి 1 to 1, మెనీ టు 1, ఆన్ టు అండ్ ఇంటూ ఫంక్షన్స్. 1 to 1 అంటే ఏమి, ఎవ్రీ డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి అని చెప్పడం నేర్చుకున్నాము. ఏ రెండు ఎలిమెంట్స్ కూడా సేమ్ ఇమేజ్ ఉండకూడదు. డొమైన్లోని ఏ రెండు ఎలిమెంట్స్ కూడా సేమ్ ఇమేజ్ లేకుండా ఉంటే దాన్ని 1 to 1 ఫంక్షన్ అంటాము. ఇంకోటి ఏమి, మెనీ టు 1 ఫంక్షన్. మెనీ టు 1 ఫంక్షన్ అంటే ఏమి, ఏదైనా 2 ఎలిమెంట్స్కో 3 ఎలిమెంట్స్కో సేమ్ ఇమేజ్ ఉండవచ్చు, వాటిని మెనీ టు 1 ఫంక్షన్ అంటాము. తర్వాత మూడవది ఏమి, ఆన్ టు ఫంక్షన్. ఆన్ టు ఫంక్షన్ అంటే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ అయినట్లయితే ఆన్ టు ఫంక్షన్ అంటాము. దాన్ని మనం యారో డయాగ్రామ్లో చూసినప్పుడు కోడొమైన్లోని ఎవ్రీ ఎలిమెంట్ ఇమేజ్గా ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంటూ ఫంక్షన్ అంటే రేంజ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కోడొమైన్ అయితే మనం వాటిని ఇంటూ ఫంక్షన్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ R1 చూసినట్లయితే 1 to ఫంక్షన్, ఎందుకంటే ఎవ్రీ డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ R3 గమనించినట్లయితే అది కూడా మనకేమంటే డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ రేంజ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కోడొమైన్, ఇక్కడ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ అవుతుంది. కాబట్టి ఫంక్షన్ f a to b is called 1 to function if distinct elements of a have distinct images and b. అదే నేను డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ కోడొమైన్లోని డిఫరెంట్ ఎలిమెంట్స్కి డొమైన్లోని ఎవ్రీ డిఫరెంట్ ఎలిమెంట్స్కి కోడొమైన్లో డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలని చెప్పాను. దాని ఇక్కడ డెఫినేషన్గా ఇలా ఇవ్వడం జరిగింది. సో అదే విషయాన్ని మనం ఇక్కడ మ్యాథమెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఫర్ ఆల్ a1 a2 బిలాంగ్స్ టు a, a1 a2 బిలాంగ్స్ టు a అంటే డొమైన్లో ఏదైనా 2 ఎలిమెంట్, ఫర్ ఆల్ 2 ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే f of a1 ఈక్వల్ టు f of a2. f of a1 అంటే a1 యొక్క ఇమేజ్, f of a2 అంటే a2 యొక్క ఇమేజెస్. సో 2 ఇమేజెస్ ఈక్వల్ అయితే ఆ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. అంటే మనం 1 to 1 ఫంక్షన్ డెఫినేషన్ చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకున్నాము, డొమైన్లోని డిస్టింక్ట్ ఎలిమెంట్స్కి డిస్టింక్ట్ ఇమేజెస్ ఉండాలి. దీనికి రివర్స్లో ఆలోచించాలి మనం. ఒకవేళ ఇమేజెస్ సేమ్గా ఉన్నట్లయితే ఆ ఎలిమెంట్స్ కూడా సేమ్ అనేది అక్కడ రివర్స్లో మనం థింక్ చేసినట్లయితే మ్యాథమెటికల్గా ఈ విధంగా చెప్పుకోవచ్చు. అంటే ఇవ్వబడిన ఫంక్షన్ 1 to 1 ప్రూఫ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే 2 ఎలిమెంట్స్కి ఇమేజెస్ సేమ్ అని తీసుకొని, అంటే f of a1 ఈక్వల్ టు f of a2 తీసుకొని a1 ఈక్వల్ టు a2 అని ప్రూఫ్ చేస్తే సరిపోతుంది. ఈ 1 to 1 ఫంక్షన్ మనము ఇంజెక్షన్ కూడా చెప్పవచ్చు. దానికి మరొక పేరు ఏమి, ఇంజెక్షన్. ఇప్పుడు మనం ఆన్ టు ఫంక్షన్ అంటే నేర్చుకున్నాం, రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్. సో దాన్ని డెఫినేషన్గా మ్యాథమెటికల్గా ఎలా రాయాలనేది ఇప్పుడు చూడబోతున్నాం. A function f a to b is said to be onto function if range of f is equal to the codomain of f. అది మనం ఇది ఆల్రెడీ చెప్పిన విషయమే. సో దాన్ని మ్యాథమెటికల్గా రాసేటప్పుడు f a to b is onto function, then the range of f equal to b, that is f of a equal to b. f of a అంటే a డొమైన్ ఈక్వల్ టు ఇమేజెస్ ఆఫ్ డొమైన్ ఈక్వల్ టు రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ కావాలి అని చెప్తున్నారు. సో ఇది ఆన్ టు ఫంక్షన్ యొక్క డెఫినేషన్, దానికి మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అనమాట.
ఈ ఆన్ టు ఫంక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ సర్జెక్షన్. మనం వన్ టు ఫంక్షన్ని ఇంజెక్షన్ అన్నారు, అదేవిధంగా ఆన్ టు ఫంక్షన్ని సర్జెక్షన్ అని అంటారు. బైజెక్షన్ అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నాము వన్ టు వన్ అండ్ ఆన్ టు. ఆ ఎగ్జాంపుల్లో మీరు గమనించుంటారు, ఒక ఎగ్జాంపుల్ R3లో మీరు చూసినారు. ఆ R3లో ఏమైంది, ఇది వన్ టు వన్ అండ్ ఆన్ టు అయింది. ఏ ఫంక్షన్ అయితే వన్ టు వన్ అండ్ ఆన్ టు అవుతుందో ఆ ఫంక్షన్ని మనము ఏం చెప్తామంటే బైజెక్షన్. అంటే ఏ ఫంక్షన్స్ అయితే సర్జెక్షన్ ఇంజెక్షన్స్ అవుతున్నారో వాటిని మనము ఆన్ టు ఫంక్షన్ని బైజెక్షన్ అని అంటాము. సో దీన్ని ఇక్కడ ఏ విధంగా డిఫైన్ చేయడం జరిగిందంటే డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ హ్యావ్ డిస్టింక్ట్ ఇమేజెస్ ఇన్ బి అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ బి హ్యాస్ ఏ ప్రీ ఇమేజ్ ఇన్ ఏ. అది మనం వన్ టు వన్ ఫంక్షన్ డెఫినేషన్ని ఆన్ టు ఫంక్షన్ డెఫినేషన్ని కలిపి చెప్పినట్లయితే అది బైజెక్షన్ అవుతుంది అని చెప్పవచ్చు. సో వన్ టు వన్ ఆన్ టు ఫంక్షన్ రెండు కలిపితే అది బైజెక్షన్ అంటారు. సో నెక్స్ట్ క్లాస్లో ఈ ఎక్సర్సైజ్ 1.4లో ఫోర్త్ సమ్ ఎలా చేయాలో మనం చూసుకుంటాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.